ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యమును క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 68వ కీర్తన 20వ వచనం. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. మరణమును తప్పించు గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మరణమును తప్పించగలిగిన వాడు ఆయనే. మరణ కోరలలో ఉన్నటువంటి అనేకులను ప్రభువు ఆశీర్వదించి వారికి నూతన జీవమునిచ్చినాడని వేద గ్రంథములో మనము అనేకులను గురించి చదివినాం. మరణపు కోరలలో నుండి వారిని విడిపించి వారిని ఆశీర్వదించిన వాడు. ఈ భూమి మీద కూడా ఎందరో మరణావస్థలో ఉన్నటువంటి వారు వైద్యులు చేయి విడిచిపెట్టి ఇక నీవు బ్రతకవు అని చెప్పిన వారు దేవుని యొక్క కృప వలన బ్రతికిన అనేక మంది ఈ భూమి మీద ఆయనకు సాక్షులుగా జీవించారు. అంత శక్తివంతుడైనటువంటి వాడు ఆయన. ఈ దినము ఒకవేళ వ్యాధి నిన్ను బంధించడం ద్వారా ఈ వ్యాధిలో నుండి నేను స్వస్థత పొందలేనని అనుకుంటున్నావా? ఇది మరణకరమైన రోగము, దీనిని బాగు చేయడము ఎవరి వశము కాదని అనుకుంటున్నావా? ఇదిగో, దేవుడు నీకు సమీపంగా నిలబడి నీ మరణావస్థను మార్చే గొప్పవాడు. ఆయన అంటున్నాడు, మరణము తప్పించుట యెహోవా వశము. మరణమును తప్పించుట దేవుని వశమై ఉన్నది. ఒకసారి ఒక దైవజనుని ఒక యవనస్తుడు పోయి చూశాడంట. క్యాన్సరు అతని శరీరాన్నంతా తినేసింది. 4th స్టేజీ క్యాన్సర్ అని డాక్టర్లు చెప్పారంట. దైవజనుడు అతని కొరకు ప్రార్థించగా ఆశ్చర్యకరమైన దేవుడు అతని శరీరములో ఉన్న వ్యాధి క్యాన్సర్ కణాలన్నిటిని నశింపచేసి నూతన జీవమునిచ్చినారు. మరలా ఆయన్ని పరిశీలించిన వైద్యులు చెప్పారంట, మేము ఆశ్చర్యపడుచున్నాం, ఈ అద్భుతము ఎలా జరిగినది? నీ శరీరములో ఉన్న క్యాన్సర్ కణాలన్నీ కూడా నశించి దేవుడు నీకు నూతన జీవమునిచ్చినాడని చెప్పారు. మరలా ఆ రిపోర్ట్ను కూడా తీసుకుని వచ్చి దైవజనుల దగ్గరికి అతడు చూపించాడంట. ఆయన ఎంత గొప్పవాడు దేవుని బిడ్డలారా! ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. వ్యాధి పడకలు ఉన్న అనేకులను దేవుడు స్వస్థపరిచినాడు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను గుణపరిచిన దేవుడు ఆయన. మరణము తప్పించుట దేవుని వశం. మరణకరమైన వ్యాధుల నుండి విడిపించు ప్రభువు ఆయన. వారి మరణావస్థను మార్చి నూతన జీవమును కృపను అనుగ్రహించువాడు. వారి మరణములో నుండి వారిని విడిపించడానికి ఆయన ఈ లోకానికి దిగివచ్చి తన శరీరములో మరణ వేదనను అనుభవించి మానవాళి కొరకు రక్తమును చిందించి తిరిగి లేచిన గొప్ప దేవుడు నీకు వాగ్దానం చేయుచున్నాడు. నీ మరణావస్థలో నుండి నిన్ను తప్పించి నిన్ను ఆశీర్వదించడానికి నేను సమర్థుడని అంటున్నాడు. ప్రభువుకి సమర్పించుకొనండి. మీ బాధను దేవుడు తప్పించి ఆశ్చర్యకరముగా తన కృపా కరమును మీకు చాపునుగాక. గనుడా, నీ బిడలను దీవించి ఆశీర్వదించి మరణావస్థల నుండి బిడలను విడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.